కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ మహామహిమ కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమేన్. రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచుండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేశారు. మహాగణుడైన తండ్రి, పరలోకపు గొప్ప దేవా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. త్రైక త్రియేకుడవైన దేవా, మీకు అనేకమైన సంస్తుతులు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయునని యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములు వ్రాయబడినట్లు, పరలోకపు దేవా, ఈ వైఎస్ఆర్ కడప జిల్లా నందు ఈ ఘనమైన మందిర నిర్మాణ విషయములో గొప్ప కృప మీరు చూపించి ఘనమైన మందిర ప్రతిష్ఠ మహోత్సవములో మమ్ములను వచ్చిన దేవా, మీకే స్తుతులు. దేవాది దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఈ అతి పెద్ద మందిరమును దేవునికి ప్రతిష్ఠించుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు తెరచుచున్నాను. ఆమేన్. బైబిల్ మిషన్ వాక్య సేవకుడైనటువంటి నేను ఈ దువ్వూరు ప్రార్థనాశాలను 2వ గుమ్మమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున తెరచుచూ ఉన్నాను. ఆమేన్. मैं आपके दास पिता पुत्र पवित्र आत्मा के नाम से आपके पवित्र नाम से इसके उद्घाटन करता हूँ. आमीन. యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ యొక్క ద్వారము తెరుచుచున్నాను. ఆమేన్. యేసురాజయ్య గారు పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థనాశాలని ప్రతిష్ఠిస్తున్నాం. బోలో యేసు మహారాజుకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో గదిని తెరుచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దివ్యన కట్ చేసి ప్రారంభిస్తున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో నివసించును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకు. బైబిల్ మిషన్ యొక్క నూతన దేవాలయమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
దైవ మందిరముగా ప్రకటించుచు దైవారాధన నిమిత్తమై ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఈ ఆలయమును ప్రతిష్ఠించుటలో దీని అందలి ఆరాధన కొరకు ఉపయోగించే ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఆమేన్. ఆమేన్.